నిజంగా వాస్తవాలు బయట అదే ఇవే కదా, ఇంకా వాస్తవాలు కొత్తగా బయట పెట్టేదే ఉంది. అయ్యే కదా చర్చించి, లేదు లేదు అది సిట్టోళ్ల ఉద్దేశం మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు, ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిపోయింది, 5 ఏళ్ల పాటు కూడా. అంటే నివేదికలు కూడా మనోభావాలు దెబ్బతీస్తాయేమో అన్నట్టుగా ఇస్తాయా ఇన్వెస్టిగేషన్స్ ఆయన చెప్పింది అదే కదా, సంస్థలు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే కదా. ఉన్నదన్నట్టు చెప్తారా అక్కడ కూడా మనోభావాలు దెబ్బతిల్లాంటి? ఓకే, వాళ్ళను నిజమే అనుకుందామండి మనోభావాలు దెబ్బతింటాయని. మరి నువ్వు మరి మనోభావాలు నువ్వు దెబ్బతీస్తున్నావా? అక్కడ ఉన్నది కేంద్ర దర్యాప్తు సంస్థది. మరి వాళ్ళే అట్లాగా మనోభావాలు దెబ్బతింటే నాకు నువ్వు మరి మనోభావాలు గాయపరచాలనుకుంటున్నావు కొని, అదే నిజం అనుకుంటే. కాబట్టి అది వదిలేద్దాం, ఆయన గురించి ఎక్కువగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఇందులో ప్రొఫెషనల్గా లేదు. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ ప్రతీకార హెచ్చుతో మాట్లాడుతున్నారు తప్పించి భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు. కానీ ఇప్పటి నుంచి ఆయన చెప్పారు కాబట్టి మీరు ఎవరో మాట్లాడట్లేదని, ఇప్పుడు జనసేన నాయకులు మరి ఆయన మాటల ఆధారంగానే జనాలు చూసేశారండి అంతా. తెలుగుదేశం ఇంతకాలం మాట్లాడింది, వాళ్ళకి సీన్ అర్థమైన తర్వాత కొద్దిగా తగ్గుతున్నారు, వీళ్ళు బిగిన్ చేస్తారు. భగవంతుడు ఇదే కోరుకున్నాడేమో, తన దగ్గరకు వస్తున్నటువంటి భక్తులు 5 సంవత్సరాల పాటు తిన్న లడ్డు అంతా కూడా పంది కొవ్వు తిన్నారు, వాళ్ళు ఆవు కొవ్వు తిన్నారు, చేప కొవ్వు తిన్నారని వాళ్ళు మానసికంగా ఫీల్ అవ్వడం వీళ్ళకి తృప్తి ఏమో. మరి అది భగవంతుడు కోరుకున్నాడు వీళ్ళ దగ్గర నుంచి, మరి నాకైతే అర్థం కాలేదు. ఏది అది లేదురా అని సర్టిఫికెట్ ఇచ్చినా సరే లేదు మీరు తిన్నారని మనందరినీ నమ్మండి అని చెప్పి